హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే వరుణ్ వాసవికి వివాహమై సంవత్సరం అయింది. వరుణ్ది సాఫ్ట్వేర్ జాబు, లక్షల్లో శాలరీ. అమెరికాలో 5 ఏళ్ళు జాబ్ చేసి అన్నీ అమర్చుకున్నాకే పెళ్లి చేసుకొని అమెరికాలోనే కాపురం పెట్టాడు. చాలా హ్యాపీ లైఫ్. మ్యారేజ్ డే సందర్భంగా తన కొలీగ్స్కి మంచి పార్టీ ఇచ్చాడు. ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు. వారు ఇచ్చిన గిఫ్ట్లు చూస్తూ జోక్స్ వేసుకుంటూ ముచ్చడించుకుంటూ ఉన్నారు వరుణ్ వాసవి. ఇంతలో వరుణ్ ఫ్రెండ్ సుశాంత్ ఫోన్ చేశాడు. క్షేమ సమాచారాలు విశేషయ్యాక, ఒరేయ్ ఆంటీ నీతో మాట్లాడతారట అని వరుణ్ వాళ్ళమ్మకు ఫోన్ ఇచ్చాడు సుశాంత్. ఆ అమ్మ, ఈ టైంలో మీరు సుశాంత్ ఇంటికి వచ్చారా అని అడిగాడు తల్లిని వరుణ్. ఏం చేయమంటావురా? నీతో మాట్లాడాలని నేను మీ నాన్న 10 రోజులుగా ఎదురు చూస్తున్నాం. ఫోన్ పనిచేయడం లేదు, నెట్ కనెక్షన్ బాగులేదు. అందుకే ఈరోజు మీ పెళ్లి రోజు అని సుశాంత్ మనవాడే కదా అని ఇక్కడికి వచ్చాం. అమ్మ మాటల్లో దిగులు ఆవేదన అర్థమయ్యి మాట్లాడలేకపోయాడు వరుణ్. అతని కళ్ళు చెమర్చాయి. నాన్నగారికి ఎలా ఉందమ్మా అని అడిగాడు వరుణ్. ఇదిగో బాబుతో మాట్లాడండి, రోజు గోల చేస్తున్నారుగా అని ఫోన్ భర్తకి ఇచ్చింది అశ్విని. శ్రీకర్ గారికి గొంతు పెగల్లేదు. ఎలా ఉంది నాన్నగారు అంటున్న వరుణ్ మాటలకు అశ్విని శ్రీకర్ భుజంపై తట్టింది. అంతలో సర్దుకొని శ్రీకర్ గారు, బాగానే ఉందిరా, నువ్వన్నీ అమర్చి వెళ్ళావుగా, దేనికి ఇబ్బందులు లేవురా. మీ అమ్మ దిగులు చూసి నాకు బాధగా ఉంది. వారానికి ఒకసారి వీడియో కాల్లో చూస్తున్నాముగా, అంత దిగులేమీ ఉండేది కాదు మాకు. మరిన్ని రోజులు అయ్యేసరికి బెంగగా ఉందిరా. అక్కడి వాతావరణం బాగులేదని టీవీలో చూస్తున్నారాయేం అని శ్రీకర్ గారు చెబుతుండగానే అశ్విని ఫోన్ తీసుకొని మాట్లాడుతుంటే, ఉండండి ఆంటీ అని సుశాంత్ వీడియో కాల్ కనెక్ట్ చేశాడు. వారి బాధ చూడలేక అటువైపు కొడుకు కోడల్ని చూసి మురిసిపోయారా దంపతులు. అశ్వినికి దుఃఖం ఆగలేదు. ఊరుకోవే అంటూ శ్రీకర్ మాట్లాడారు. కొడుకు ఆఫీస్ గురించి, అక్కడి పరిస్థితుల గురించి అడిగారు. కోడల్ని పలకరించి అశ్వినికి ఫోన్ ఇచ్చారు. అశ్విని కొడుకు వైపు అలానే కాసేపు చూసి కోడల్ని కుశల ప్రశ్నలు వేసి, ఏమైనా విశేషమా అని అడిగింది. లేదత్తయ్య గారు అని నవ్వింది వాసవి. వాసవి మాట్లాడుతూ, అరుణ్ బావగారు, అనిత అక్క, బాబు ఎలా ఉన్నారండి అని అడిగింది అశ్విని. పెద్ద కొడుకు మాట రాగానే కళ్ళల్లో మళ్ళీ నీళ్లు చిప్పిల్లాయి అశ్వినికి. సరే అమ్మా, నేను తర్వాత చేస్తానులే. ఫోన్ సంగతి నెట్ సంగతి సుశాంత్ చూస్తాడు, బాయ్ అని అంటూ లైన్ కట్ చేశారు. సరే బాబు, మేము వెళ్ళొస్తామని పైకి లేచారు దంపతులు. కాస్త కాఫీ అయినా తీసుకోండి ఆంటీ అంటున్న సుశాంత్ని వారిస్తూ, లేదు బాబు, ఇంటి దగ్గర అన్ని రెడీగా పెడుతుంది పనిపిల్ల అని చెప్పి డ్రైవర్ని పిలిచి ఇంటికి బయలుదేరారు. ఆ దంపతుల మనసులు కాస్త స్థిమితపడ్డాయి. పెద్ద కొడుకు అరుణ్ లండన్లో చదివి అక్కడే ఉద్యోగం చేసేటప్పుడే అనితని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రుల ఇష్టంతోనే. కొడుకు ఇష్టాన్ని ఎలా కాదంటారు? అందుకే కాదనలేకపోయారు. అశ్వినికి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. పిల్లలు చదివేటప్పుడు తమ ఇష్టానుసారంగా నడిచిన జీవితం పిల్లలకు ఉద్యోగాలు రావటంతోనే వారి ఇష్టానికి తల వగ్గవలసి వచ్చింది. వాళ్ళు లండన్ భార్యతో వెళ్ళి 5 ఏళ్ళు గడిచాయి. వరుణ్ పెళ్లికి వచ్చారు. అప్పుడే తమ మనవడిని చూసి ఎత్తుకొని ముద్దాడారు. ఇక అంతే. అరుణ్ ఫోన్ చేయడం చాలా తక్కువ. అప్పుడప్పుడు కోడలే చేస్తుంది. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆమె కూడా జాబ్ చేస్తుంది. వారి ఇల్లు, కారు అన్నీ కంప్యూటర్లో చూడడమే. వరుణ్ తన పెళ్లికి ముందే అపార్ట్మెంట్ లాగా కట్టించి కొన్ని ఫ్లాట్స్ అమ్మేసి కొన్ని అద్దెకి ఇచ్చాడు. అమ్మిన డబ్బులు తల్లిదండ్రుల పేరిట బ్యాంకులో వేశాడు. అద్దాలు వారు వాడుకునేలాగా ఏర్పాటు చేశాడు. కారు కొని డ్రైవర్ని అవసరాలకు నియమించాడు. డ్రైవర్ శ్యామ్ హాస్పిటల్ తీసుకువెళ్ళటం, మందులు తేవటం, సరుకులు అన్నీ తెచ్చివ్వటం అన్నీ చూస్తాడు. నెల జీతానికి పెట్టాడు వరుణ్. పని మనిషి గంగా ఉంది. అన్ని పనులు చేస్తుంది. వేరే ఇబ్బందులు ఏమీ లేవు. ఇంటికి చేరిన అశ్విని మనసు గత ఆలోచనలోకి వెళ్ళింది. శ్రీకర్ ఉద్యోగంతో ఏ లోటు లేకుండానే పెంచారు పిల్లల్ని. తన తండ్రి గారు ఇచ్చిన పొలం మాత్రం పిల్లల చదువుకు, ఉద్యోగాలకు ఖర్చు పెట్టారు. అశ్విని ఎంతో ఓర్పుగా నడిపింది సంసారాన్ని. పిల్లలకు ఎప్పుడు ఏ లోటు రానివ్వలేదు. మంచి వయసులో ఆ దంపతులు అన్నిటికీ సర్దుకొని బతికారు. పిల్లలతోటిదే వారి లోకంగా బతికారు. వారి చదువులకు పెద్ద స్కూల్లో చేర్పించారు. ట్యూషన్లు పెట్టించారు. వారిని బాగానే సెటిల్ చేశారు. అన్నీ ఉన్న 5 ఏళ్లుగా ఏదో ఒంటరితనం అనుభవిస్తున్నారు. అన్నీ ఉన్నాయి కానీ బిడ్డలను దగ్గరుండి చూసుకోవాలన్న ఆశ వారిది. అలా అని వారి ఇష్టాలకు వ్యతిరేకత ఎప్పుడూ చూపలేదు వారు. పిల్లలు ఎంత ఎదిగినా కొసరి కొసరి ముద్దలు తినిపించేది అశ్విని. పిల్లలు చిన్నప్పుడు సైకిళ్లపై స్కూల్ నుండి వస్తుంటే ఆ శబ్దాలకు గుండె పొంగినట్టు మురిసిపోయేది అశ్విని. చిన్న చిన్న సంతోషాలు కూడా మర్చిపోలేని మధురానుభూతులు మిగులుస్తాయి.
కొడుకులు పెరిగే వయసులో ఏమడుగుతారు అని డబ్బులు పొదుపుగా వాడి దాచేది అశ్విని. పెద్దవాడికి వాళ్ళ నాన్నగారు బైక్ తీసిస్తే చిన్నోడికి అశ్విని డబ్బు దాసి మరి కొత్త బైక్ కొంది. అదొక సంతోషం ఆమెకు. వారికి ఇష్టమైన వండి తినిపించేది కొడుకులతో. 4 రకాలు చేయలేక వారి ఇష్టాలే తమ ఇష్టాలుగా మార్చుకున్నారు ఆ దంపతులు. కొడుకులు ఇద్దరు డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాతే కొత్త కారు కొన్నారు శ్రీకర్ గారు. పిల్లలు సెలవులకు హాయిగా షికార్లు తిరిగేవాళ్ళు నలుగురు కలిసి. చాలా చాలా హ్యాపీగా గడిపారు కొన్నాళ్ళు. అశ్విని డిగ్రీ దాకా చదివింది. తెలివి గలది. కానీ ఎందుకో బిడ్డలు ఇలా పరాయి దేశాల్లో ఉండటం, తల్లిదండ్రులు బెంగతో కొట్టుకపోవటం ఆమెకు ఎప్పుడు నచ్చేది కాదు. అంతెందుకు అశ్వినికి అమెరికా సంబంధమైన వాళ్ళు అయినా ఆమె ఇష్టపడలేదు. తల్లిదండ్రులకు దూరంగా బతకడం నాకిష్టం లేదని చెప్పేసింది ఆ రోజుల్లోనే. ఈనాటికి నెల నెల ఒకసారి అమ్మను చూడటానికి వెళ్తుంది. పల్లెటూరు వదిలి రాము అంటారు అత్తమామలు. మామగారిని అత్తగారిని చూసి వస్తూనే ఉంటారు. ఈ మధ్య దిగులుగా అనిపించి సరిగ్గా నిద్రపోవటం లేదు అశ్విని. భర్తకు ఏవో మాటలు చెప్పి తను మాత్రం నిద్రపోలేకపోయేది. కళ్ళు మూస్తే బిడ్డలు కళ్ళ ముందే కనిపించినట్లు అయ్యేది ఆమెకు. కన్నీళ్ల పర్యాంతం అయ్యేది. అమ్మో తప్పు, ఇలా చెయ్యకూడదు, నా కన్నీరు వారికి ఏదైనా ఆపదలు వస్తాయేమో అని సమర్థించుకునే తనకు తానే. అలా అలా రోజులు గడుస్తున్నాయి. పిల్లలు నెలకొకసారి ఫోన్ చేయటం అలవాటైపోయింది. శ్రీకర్ అశ్విని పార్కులో చిన్నగా నడుస్తున్నారు. ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ పిల్లల కేరింతలు చూస్తూ తన పిల్లల వయసు వారిని అలాగే చూస్తూ నడుస్తున్నారు. ఇంతలో ఎదురు దెబ్బ తగిలి ఒక ఆమె పడిపోయింది. ఎదురుగా పరిగెత్తే పిల్లవాడిని పిలుస్తుంది శ్రీకర్ గారు. ఆ పిల్లవాడిని పట్టుకున్నాడు. అశ్విని ఆమెను పైకి లేపింది. చాలా కృతజ్ఞతలమ్మా అంది ఆమె. ఆమె పేరు యశోదట. వాళ్ళ అబ్బాయి దుబాయ్లో ఉన్నాడట. ఈమెను ఇక్కడే ఉంచారు. కొంత డబ్బిచ్చి ఇంతవరకు ఒక ఫోన్ కూడా చేయలేదట. తినడానికి కూడా ఇబ్బంది పడుతుంటే పక్క తెలిసిన వాళ్ళు ఈ పిల్లాడికి ఆయలా చేర్చారట. ఆమెకు ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుందట. ఆమె వయస్సు 45 సంవత్సరాలు. పాపం వారి అవుట్ హౌస్లో ఉంటుందట. భోజనం అన్నీ వాళ్ళే ఇస్తారని చెప్పి పేవలంగా నవ్వింది. బంగారం లాంటి వాడమ్మా మా అబ్బాయి, కానీ ఆ కోడలే రానివ్వదు అని చెబుతుంటే జాలి కలిగింది అశ్వినికి. అలా ఎందుకు అనుకుంటారు? మీరిన్నాళ్ళు పెంచిన మీ ప్రేమ, మీ పరిస్థితులు మీ అబ్బాయికి తెలియవా? కోడల్ని అనుకోవడం ఎందుకండి అంది అశ్విని. నిజమేలేమ్మా, తలరాతులు ఎవరు మారుస్తారు అంది ఆమె. ఎందుకో పదే పదే ఆమె గుర్తుకు వచ్చేది అశ్వినికి. భర్తతో అంటే రాబోయే కాలం మనది అంతేలే అన్న అవ్వేశారాయన. ఊరుకోండి, అన్నీ అమర్చి వెళ్ళారుగా అంది అశ్విని. మాట పడనివ్వవు కదా కొడుకులపై అని నవ్వారు శ్రీకర్ గారు. సర్లేండి, మన కొడుకులేగా అంది అశ్విని. శ్రీకర్ గారికి జ్వరంగా ఉంటే ఆసుపత్రికి వెళ్లారు. వారం రోజులు ఉండవలసి వచ్చింది. ఎందుకులే పిల్లల్ని కంగారు పెట్టడం అని చెప్పలేదు అశ్విని. హాస్పిటల్లో శ్రీధర్ గారి చిన్ననాటి స్నేహితుడు కలిశాడు. ఆయన భార్యకు బాగులేక 10 రోజుల నుండి అక్కడే ఉన్నారట. కొడుకు కూతురు అదే ఊర్లో ఉన్నారు. ఒక్కసారైనా రాలేదు. కొడుకు వేరే ఉంటున్నాడట. కూతుర్ని చెల్లెలు కొడుక్కే ఇచ్చాడు. కనీసం చెల్లెలు కూడా రాలేదని బాధపడిపోయాడు. జబ్బు ఏమో గాని తమను ఎవరు పట్టించుకునే వారు లేరన్న బాధ వారిని వెంటాడుతుంది. బాగా బతికిన వాళ్లే కానీ పిల్లల చదువులకు, పెళ్ళిళ్లకు బాగా డబ్బు ఖర్చు చేశారట. ఈ రోజున ఏదో ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్గా ఉన్నాడట. ఏమిటో ఏం పిల్లలు అని శ్రీకర్ గారిని మీ సంగతి అని అడిగితే పిల్లల గురించి గొప్పగా చెప్పుకొని మురిసిపోయాడు శ్రీకర్ గారు. శ్రీకర్ గారిని డిశ్చార్జ్ చేశారు. డ్రైవర్ వచ్చాడు వారిని తీసుకెళ్లడానికి. రండిరా, మిమ్మల్ని దింపి వెళ్తాం అన్నాడు శ్రీకర్ గారు. వారు సంశయంగా ఉన్నారు. ఎందువలన అని ఆలోచిస్తుంటే ఇంతలో నర్సు వచ్చి, అమ్మ మీరు త్వరగా ఖాళీ చేయాలి, బిల్లు కడితే వేరే పేషెంట్స్ ఉన్నారు, అందుకని ఈరోజు ఖచ్చితంగా బిల్ పే చేయండి అని చెప్పి వెళ్ళిపోయింది. అయోమయంగా చూస్తూ ఉన్న స్నేహితుడు చేతిలో బిల్ తీసుకొని కట్టేశాడు శ్రీకర్. వారిని అపార్ట్మెంట్ దగ్గర దించారు. ఏదో కింద చిన్న ఇల్లు. శ్రీకర్ దంపతులు ఇంటికి చేరి అన్నీ మాట్లాడుకుంటున్నారు. వరుణ్ వీడియో కాల్ చేశారు. శుభవార్త చెప్పింది కోడలు నెల తప్పానని. ఆనందపడిపోయారు శ్రీకర్, అశ్విని. కన్నీళ్ల పర్యాంతమయ్యారు ఇరువురు. తండ్రి జ్వరం పడ్డ సంగతులు చెప్పింది అశ్విని. దాని గురించి అంత పట్టించుకోలేదు వాళ్ళు. అంతేలే, తండ్రి కాబోతున్న ఆనందంతో ఉన్నాడుగా అని నవ్వుకున్నారు ఇద్దరు. పిల్ల పనికి రావటం లేదు, ఎందువల్లో డ్రైవర్ని పంపారు, ఎవరూ లేరమ్మా అంటూ తిరిగి వచ్చాడు డ్రైవర్ శ్యామ్. చెప్పకుండా మానదే, ఎందువల్లో అని అనుకుంది అశ్విని. మరుసటి రోజు గంగ వచ్చింది. ఏమిటి రావడం లేదు అని అడిగితే మౌనంగా నిలబడి ఉంది. మొహం వాడిపోయి ఉంది. ఏమైంది గంగా, చెప్పమ్మా అనేసరికి ఒక్కసారిగా ఏడ్చేసింది గంగ.
కంగారుగా చూసింది అశ్విని. కొంతసేపు నిభాయించుకున్నాక అప్పుడు చెప్పింది గంగ. వాళ్ళమ్మ చాలా అప్పులు చేసి వేరే ఎవరినో పెళ్లి చేసుకుందట. పైగా అప్పు చేసిన బాకీ కింద ఈ పిల్లను అప్పచెప్పిందట. వాడేమో ముసలివాడు. పెళ్ళాం చచ్చి చాన్నాళ్ళు అయిందని పిల్లల ఆలన పాలన కావాలి అన్నట్టుగా దీన్ని పెళ్లాడతాడట. అయ్యో రామా, ఇదేం చోద్యమే. అదేం తల్లే బాబు అంది అశ్విని. అయినా నీ బాబు ఏమయ్యాడు అని అడిగింది అశ్విని. నాకే తెలియదు ఎవరో అని తలదించుకుంది గంగ. అర్థమైన అశ్వినికి కడుపు రగిలిపోయింది. నువ్వేం వెళ్ళనక్కర్లేదు, నేను చూసుకుంటా అని చెప్పింది అశ్విని. గంగా ముఖం ఆనందంతో విప్పారింది. గంగ పరిస్థితి గురించి అంత శ్రీకర్కి చెప్పింది అశ్విని. దాని వయసు ఎంత పట్టుమని 16 ఏళ్ళు కూడా లేవుగా అంటూ వాపోయింది. శ్రీధర్ గారు మాట్లాడుతూ నిజమే, ఏదో ఒకటి చెయ్యాలి అన్నారు. అన్నదే తడువుగా గంగా తల్లిని పిలిపించి చివాట్లు పెట్టింది అశ్విని. అసలు దీన్ని కన్నావా, నువ్వు తల్లివేనా అంటూ రంకెలి వేసింది. పక్షి కూడా తన బిడ్డలను రెక్కల్లో దాచుకొని కాపాడుకుంటుంది. దీని ముఖం చూస్తూ ఆ ముసలాడికి ఎలా అప్పజెప్పాలనిపించింది. పాడు జన్మ అంటూ బీపీ పెరిగిపోయినట్టుగా వారి చేసింది అశ్విని. శ్రీకర్ గారు కల్పించుకొని అలా చేయటం తప్పమ్మా, పిల్ల మనసు తెలుసుకోవద్దా అన్నారు. బాకీ పడిపోయామయ్యగారు, ఏ దిక్కు లేని దాన్ని, అందుకే ఈ పని చేయాలనుకున్నా అంటూ వగలమారి ఏడుపు లంకించుకుంది గంగ తల్లి. గంగకైతే తల్లి ముఖం చూడాలంటేనే అసహ్యం వేసింది. ఇది ఇక్కడే ఉంటుంది, వెళ్ళి ఆ పెద్ద మనిషికి చెప్పు అని పంపేశారు. వెనకాల డ్రైవర్ని పంపారు చూడమని. ఏమైనా అప్పు అని గొడవ పడితే ఈ డబ్బు ఇవ్వమని ఇవ్వబోతుంటే, అంత కాదమ్మా, మా అమ్మ అబద్ధం చెప్తుంది అని అసలు ఇచ్చేది ఎంతో చెప్పింది గంగ. డ్రైవర్ వెళ్ళి వచ్చాడు. ఖాళీ పేపర్పై గంగతో సంబంధం లేదన్నట్లుగా వాళ్ళ అమ్మ వేలి ముద్ర, వ్యాపార సంతకం తీసుకొని సాక్షి సంతకాలు కూడా చేయించుకువచ్చాడు. వరుణ్ ఫ్రెండ్ కిరణ్ పోలీస్ ఆఫీసర్ని రప్పించి వాళ్ళందరికీ వార్నింగ్ ఇప్పించారు శ్రీకర్ అశ్విని. గంగ, ఇక నీ జోలికి ఎవరు రారు అంది అశ్విని. అమ్మగారు అంటూ కాళ్ళపై పడిపోయింది. పుట్టి బుద్ధెరిగాక తన గురించి పట్టించుకునేవారే లేరు. ఈరోజు అయ్యగారు అమ్మగారు తన్ను కాపాడినందుకు కృతజ్ఞత భావంతో అశ్విని పాదాలను తాకింది గంగ. అశ్వినికి చిన్నతనం నుండి ఏదో ఒక ఉద్యోగమో వ్యాపారమో చేయాలని చాలా తపనగా ఉండేది. ఒక మంచి ఆలోచన వచ్చింది అశ్వినికి. తన భర్త అనుమతితో దాన్ని ఆచరణలో పెట్టాలి అనుకుంది అశ్విని. ఈజీ చైర్లో వెనక్కు వాలి ఆలోచిస్తున్న భార్యని చూసి, అశ్విని ఏంటి ఆలోచన కొడుకుల గురించేనా అని అడిగాడు శ్రీకర్. లేదండి అని భర్తను కూర్చోమని తన మనసులో ఆలోచన చెప్పింది. నీ ఆలోచన బాగానే ఉంది, కానీ మనం అది ఈ వయసులో చేయగలమా అన్నాడు శ్రీకర్. ఎందుకు చేయలేమండి, ఆలోచనను ఆచరణలో పెడితే అదేమంత అసాధ్యం కాదు అంది అశ్విని. ఆలోచిస్తే నిజమే అనిపించింది శ్రీకర్కి. పనేమీ లేక ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలతో సమయాన్ని వృధా చేసేదానికన్నా ఇది చేయటం మేలు అనిపించింది శ్రీకర్కి. నిజమండి, ఒక వయసు వచ్చే వరకు పిల్లలతోనే సరిపోతుంది, కానీ పుట్టినందుకు ఏదో ఒక మంచి పని చేసే పోవాలి కదండి అంది అశ్విన్ నవ్వుతూ. అశ్విని చెప్పింది ఎలా సుసాధ్యం చేయాలా అని ఆలోచిస్తున్నాడు శ్రీకర్. ఇక ఆ దంపతులు గట్టిగా నిశ్చయించుకొని అనుకున్నదే తడువుగా వారికున్న 5 ఎకరాల స్థలం బాగు చేయించారు. సిటీకి దూరంగా చుట్టూ పచ్చగా చాలా బాగుంటుంది వాతావరణం. కాస్త దూరంలోనే వాగు ప్రవహిస్తుంది. ప్రశాంతమైన వాతావరణం. వారి వద్ద ఉన్న డబ్బుతో ఆశ్రమం ప్రారంభించారు. శ్యామ్ అన్ని పనులు చూసుకున్నాడు. అతనికి జీతం పెంచారు ఆ దంపతులు. తాము ఇచ్చిన గడువులో చెప్పిన విధంగా కట్టడం పూర్తి చేశారు పనివాళ్ళు. అశ్విని ఆశ్రమం అని పేరు పెట్టారు. అభాగ్యులకు అండగా ఆపద్బాంధువుగా నెలకొల్పారు. కష్టమే కానీ ఇష్టంగా చేయించారు. ప్రతి పనిని భార్యాభర్తలిద్దరూ చూసుకున్నారు. చెట్లు నాటించారు. ప్రభుత్వం నుండి ఆమోద పత్రాలు తెచ్చుకున్నారు. కావలసిన హంగువాలన్నీ అమర్చారు. 50 మంది వరకు ఉండేలా కట్టించారు. పడకలన్నీ ఏర్పాటు చేయించారు. పూల చెట్లని, పళ్ళ చెట్లను శ్రద్ధగా నాటారా దంపతులు. వారికి ఇప్పుడు టైం తెలియడం లేదు. పిల్లల ఫోన్లకే ఎదురు చూడడం లేదు. చేసినప్పుడు మాట్లాడుతున్నారు. కోడలు వాసవి ప్రసవించింది. వాళ్ళమ్మ అక్కడే ఉంది. బాధ ఏమీ లేదట. వరుణ్ మేమిద్దరం వస్తే బాగుండు అన్నట్లుగా ఉన్నాడు. కోడలి మాటల్లో మాతో పని ఏమీ లేదని తెలిపింది. వరుణ్ తన కొడుకుని మేము చూడాలని ఆశపడుతున్నాడు. ఎంతో విచిత్రం. దేశం కాని దేశంలో ఉండి మనం కన్న పిల్లలను చూడాలంటే అందరి పర్మిషన్స్ కావాలి. శ్రీకర్ గారు మాట్లాడుతూ మా ఆరోగ్యాలు అంతంత మాత్రంగా ఉన్నాయి లేరా, అయినా మన ఇండియా వదిలి మేము రాలేము. 1 నెల అయినా సరే అని నవ్వారు. మీ అబ్బాయిని వీడియో కాల్లో చూపించండి.
చూస్తాం, దీవిస్తాం అన్నారు శ్రీకర్ గారు. హా ఉండండి నాన్న అంటూ కోడలకు చూపించారు. కోడలు అదే అంది. వారేమి వస్తారు, ఆరోగ్యం సరిగా లేదు కదండి అత్తయ్య గారికి మామయ్య గారికి అంది భర్తతో. నవ్వుకున్నారు దంపతులు. సరేరా ఉంటాం మరి అని కాలు కట్ చేశారు శ్రీకర్ గారు. ఏమిటో ఏమనుకుంటాం, మన పిల్లల గురించి అనుకున్నారు ఇరువురు. ఆవులు 4 కొని ఆశ్రమం తోటలో పెట్టారు. పని వాళ్ళని నియమించారు. అతను వాచ్మెన్, అతని భార్య ఆశ్రమం శుభ్రం చేస్తుంది. తోటమాలిని పెట్టారు. అతని చెట్లను ఆవులను చూసుకుంటాడు. అతని భార్య వంట చేస్తుంది. జనం పెరిగితే పని వాళ్ళని పెంచుకుందాం అనుకున్నారు. సుశాంత్, కిరణ్ హెల్ప్ చేస్తున్నారు. ఇక రేపే ప్రారంభమయ్యేది. ముందుగా శ్రీకర్ గారి చిన్ననాటి స్నేహితుడిని, ఆయన భార్యను రప్పించారు. తర్వాత అశ్వినికి పరిచయమైన యశోదాను, పని పిల్లను గంగను, అలా అలా వారికి తెలిసిన ఒక 10 మంది కలిసి వచ్చారు. చాలా సంతోషించారు. శ్యామ్, గంగ వెళ్ళి కావలసిన సరుకులు కొనుక్కొని తీసుకువచ్చారు. అశ్విని పాలు పొంగించింది. శ్రీకర్ గారు దేవుని పటాలు పెట్టించి పూజ చేశారు. అలా అశ్విని ఆశ్రమం ప్రారంభమైంది. ప్రస్తుతానికి 25 మంది ఆశ్రమం కల్పించింది. శ్రీకర్ గారు యోగా మాస్టర్ని రప్పించారు. ఆయన అందరితో యోగా చేయిస్తున్నారు. ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్కు చెబితే ఆయన వేరే డాక్టర్ని ఎప్పుడు అవసరమైతే అప్పుడు పంపుతానని చెప్పారు. అన్ని వసతులు ఉండేలా చూశారు శ్రీకర్ దంపతులు. అందువల్ల అందరూ ఆనందంగా గడుపుతున్నారు. చెట్లంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇది నా చెట్టు, ఇది నాది అని బాధ్యతగా ప్రేమగా పెంచుకుంటున్నారు. ఉదయాన్నే అందరూ కలిసి తోటలోకి వాకింగ్కి వెళ్ళటం అలవాటు చేశారు శ్రీకర్ గారు. పెద్ద హాలు, అందులో టీవీలు ఏర్పాటు చేశారు. అందరూ హ్యాపీగా ఎలా ఉండాలో గైడెన్స్ చేస్తున్నారు యోగా మాస్టర్ గారి వైఫ్. ఆమె చాలా మంచి భావాలు కలిగినది. అందుకే తనకు తానే భర్తతో వచ్చి వీరందరితో టైం స్పెండ్ చేసి వెళ్తుంది. ఆమె పేరు సృజన. ఆమె అందరికీ మైకులు ఇస్తూ ఎవరి అభిరుచి ఏంటి, వారికి ఏ కోరికలు ఉండేవి అని అడిగి మరీ తెలుసుకునేది. అందుకు కావలసిన ఏర్పాట్లు చేసేది అశ్విని. ఒకరికి పెయింటింగ్ చాలా ఇష్టం, మరొకరికి పాడటం, ఒకరు సొంతంగా స్టోరీ చెప్పటం, అలా ఎవరికి తోచింది వారు చెప్పేవారు. వారికి సాధ్యమైన కోరికలన్నీ తీర్చేవారు అశ్విని దంపతులు. ఒకరోజు అశ్విని దంపతులు చెరువు చుట్టూ తిరుగుతూ విరబూసిన తామర పువ్వులను చూస్తూ మాట్లాడుకుంటున్నారు. అశ్విని, అందరి ఇష్టాలు అడిగి మరీ చూస్తున్నావు కదా, మరి నీ ఇష్టం ఏమిటి అని అడిగాడు శ్రీకర్ గారు. అశ్విని పక్కపక్క నవ్వింది. నాకు సినిమాల్లో వాణిశ్రీలాగా ముడి వేసుకుని రెడయ్యి దర్భంగా తిరగాలని ఆశండి అని నవ్వి సిగ్గుపడింది. మరి నా కోరిక ఏంటో తెలుసుకోవా అన్నారాయన. అవును చెప్పండి, ఈ ఆశ్రమం అధినేత గారి కోరిక ఏంటో అని అడిగింది. నాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడడం అంటే చాలా ఇష్టం. అచ్చం మన ఇండియా టీంలో రెడీ అయ్యి మరీ ఆడాలనే ఆశ. అలా ఆడుతున్నప్పుడు అందరి కేరింతలు వినాలని అంటూ పక్కపక్క నవ్వారు శ్రీకర్. ఆ మాటలు దూరం నుంచి విన్న శ్యామ్ అన్ని ఏర్పాట్లు చేయించాడు శ్రీకర్ గారు దంపతులకు తెలియకుండా. ఒక బ్యూటీషియన్ని కూడా పిలిపించాడు శ్యామ్. ఒక్కొక్కరికి వారి ఇంట్రెస్ట్ను బట్టి వాళ్ళకు వేరే వేరే రకాలుగా మేకప్లు చేశారు. ఇక అశ్విని దగ్గరకు వచ్చి, మీరు కూడా రెడీ అవ్వాలి, మీకు అయితే వాణిశ్రీ లాగా మేకప్ బాగుంటుంది అని వద్దు వద్దు అంటున్నా వినకుండా అశ్వినిని వాణిశ్రీలాగా అలంకరించారు. అందరూ హాయిగా సరదాగా నవ్వుకున్నారు. ఎవరి మేకప్లు తగ్గ డైలాగులు వారు చెబుతూ ఇంకొంచెం సందడి చేశారు. ఎవరికి వేరే ఆలోచన లేకుండా. అశ్విని ఆశ్రమం ఒక సుందర స్వప్నంలాగే అనిపించింది అందరికీ. అలా మేకప్లతో ఫోటోలు దిగి ఆ ఫోటోలు చూసుకున్న వారికి ఏదో ఒక నాటకం వేస్తే బాగుంటుందనిపించింది. క్రికెట్ అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో అడిగి వారికి డ్రెస్సులన్నీ తెప్పించారు. చక్కగా ఖాళీ స్థలం కావాలని అమర్చారు. ఆట ప్రారంభం కావటానికి ముందు కూర్చున్న వాళ్ళంతా ఒకటే అరుపులు, కేరింతలు. భలేగా అనిపించింది శ్రీకర్ గారికి ఆ వాతావరణం. శ్రీకర్ గారు 6 కొట్టేసరికి అందరూ చప్పట్లు కొట్టారు. బయట వాళ్ళు కూడా కొందరు వచ్చి చాలా మెచ్చుకున్నారు. మధ్య వయసు వాళ్ళు ముసలి వాళ్ళ ఉంటుంటే ఇక్కడ పెద్ద వయసు వాళ్ళందరినీ చూసి బుద్ధి తెచ్చుకోవాలన్నారు. ఆశ్రమంలో ఇంకా చాలా మంది చేరారు. ఒక్కసారి డాక్టర్ని పిలవటం, కావలసిన వారికి వైద్యం చేయించడం, కుదరకుంటే అది కాకుంటే పెద్ద హాస్పిటల్కి పంపడం చేసేవారు. గవర్నమెంట్ సహాయం ఉందిగా, చాలా వరకు ఉచిత వైద్యం చేసేవారు వాళ్ళకి ఇబ్బంది లేకుండా. కొంతమంది పెద్దలు విరాళాలు కూడా ఇచ్చారు ఆశ్రమాన్ని గమనించి. కొన్నాళ్ళకైతే ఆశ్రమంలో పండిన పళ్ళు, కూరగాయలు, పూసిన పువ్వులు బయట అమ్మకానికి కూడా వెళ్ళేవి. అల్లిన బుట్టలు, కొందరు కుట్టిన బట్టలు, వైరు అల్లికలు బయట అమ్మేవాళ్ళు. షాపు వాళ్ళు వాళ్ళే కొనుగోలు చేసేవాళ్ళు. అలా వచ్చిన ధనం డిపాజిట్ చేసి అవసరానికి అందరికీ వాడేవారు. అలా రోజులు తెలియకుండా జరిగిపోతున్నాయి అశ్విని ఆశ్రమంలో.
చేరిన వారందరిలో చాలా మార్పు వచ్చింది. ఏవేవో బాధలతో చేరిన వారు ఈరోజు తమదొక కొత్త లోకంగా ఆనందంగా బతుకుతున్నారు. రోజు కాసేపు అశ్విని దంపతులు తామర కుండ్ల దగ్గర కాసేపు నడుస్తారు. అన్ని విషయాలు చర్చించుకుంటూ అలా మాటల్లో ఆశ్రమంలో చేరిన ప్రతి వారిలో వచ్చిన మార్పుల గురించి సంతోషంగా చెప్పుకుంటూ నడుస్తున్నారు. మాటల్లో అశ్విని మాట్లాడుతూ ముఖ్యంగా ఒక విషయం గమనించాల్సి ఉంది. ఏదో ఆశించి బిడ్డలను పెంచకూడదు. అలానే పెద్దలను ఏదో ఆశించి చూడకూడదు. పిల్లలు ప్రేమ అనేది ఉంటే అసలు అనుకోవాల్సిందే ఏమీ లేదు. అలా అందరిలో మార్పు రావాలి. ఎగరటం నేర్చుకున్న పక్షుల రెక్కలపై మరింత భారం కాకూడదు. స్వేచ్ఛగా ఎగరనివ్వాలి. పిల్లల్ని ఎదగనివ్వాలి. ఆలోచన విధానం మారాలి. అలానే పిల్లల్ని పెంచి వారిని బాధ్యతల్లోకి పంపి పెద్దవాళ్ళు రిలాక్స్ అవ్వకూడదు. అప్పటికే వారి జీవితానికి తోడ్పడటాన్ని ఏర్పరచుకొని తమదైన బాధ్యతలో జరిగినంత కాలం జరపాలి. ఆపై పరమాత్ముని దయ వలన మంచి జరగకపోదు. ఆశ్రమ జీవితం తప్పేమీ కాదు. ఆనాటి రామచంద్రుడే యువకుడై అన్నీ ఉండి కూడా 14 సంవత్సరాలు ఆశ్రమ జీవితాన్ని గడిపాడు. నిరాశ నిస్పృహ పనికిరాదు. ఆశ్రమమైన ఆనంద నిలయంగా భావించాలి. ప్రతి జీవిలో దశలు ఉన్నట్టే మానవుని దశలు ఉన్నాయి. చెయ్యగలిగినంత కాలం బాధ్యతలు వీడరాదు. ఆపై మనసుని తృప్తిపరుచుకొని జీవించాలి అంటూ అనర్గళంగా చెబుతున్న అశ్విని మాటలకు చప్పట్లు కొట్టారు శ్రీకర్ గారు. ఇంతలో శ్యామ్ వచ్చి అమెరికా నుండి పెద్ద బాబు వాళ్ళు చిన్న బాబు వాళ్ళు వచ్చారు సార్ అని చెప్పి వెళ్ళాడు. ఏమిట్రా సడన్గా అందరూ వచ్చేశారు అని సంతోషంగా అడిగాడు శ్రీకర్ గారు. అశ్వినికైతే ఎక్కడి నుండి వచ్చిందో దుఃఖం పెళ్ళుబిక్కి వచ్చేసింది. ఎందుకమ్మా అంటూ పిల్లలు ప్రశ్నిస్తుంటే అశ్విని తనను తానే కంట్రోల్ చేసుకుంది. వరుణ్ మాట్లాడుతూ ఏమైంది నాన్న, అసలు ఫోన్ చేయడం లేదు. సుశాంత్ ఆశ్రమం పనుల్లో పడ్డారని చెప్పాడు. నాకేమీ అర్థం కాలేదు. పైగా అన్నయ్య కూడా వెళ్దాంరా అనేసరికి సడన్గా సర్ప్రైజ్ చేద్దామని అందరూ కలిసి వచ్చామని అందరూ నవ్వారు. మన వల్లని చూసి మురిసిపోయారు దంపతులు. వరుణ్ కొడుకు అచ్చం శ్రీకర్ గారి లాగానే ఉన్నారు. ఆ మాట చెప్పి తెగ మురిసిపోయింది అశ్విని. పెద్దోడు కొడుకు చూడు చాలా వరకు నీలాగే ఉన్నాడని శ్రీకర్ గారు అశ్వినితో అంటే అందరూ ఆనందంగా నవ్వుకున్నారు. అందరూ భోజనాలన్నయ్యాక గార్డెన్లో కూర్చొని మాటల్లోకి దిగారు. అరుణ్ మాట్లాడుతూ నాన్న మీరిద్దరు నాతో వచ్చేయండి. మీ కోడలు ఎప్పుడూ అంటుంది మీతో కలిసి ఉండాలని అంటూ తన అభిప్రాయాన్ని చెప్పాడు. వరుణ్ మాట్లాడుతూ నాన్న అమ్మ మీకు ఈ వయసులో లేనిపోని భారాలు అవసరమంటారా? హాయిగా మాతో వచ్చేయండి. టికెట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇక మిమ్మల్ని ఇక్కడ ఉంచమని గట్టిగానే చెప్పాడు. పిల్లల మాటలకు ఆ దంపతులు నవ్వి ఇప్పుడు ఏమైందిరా అరుణ్ వరుణ్ మేము ఆనందంగానే ఉన్నాము అన్నారు శ్రీకర్ గారు. అశ్విని మాట్లాడుతూ మీరేం బాధపడకండిరా, మాకు ఏ ఇబ్బందులు లేవు. పైగా ఖాళీగా లేకుండా ఈ వయసులో ఒక వ్యాపకం ఉండడం మా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకో విషయం ఏమిటంటే మా వల్ల వీళ్ళంతా ఆనందంగా ఉన్నారంటే ఇంకా ఆనందంగా కొంతకాలం ఎక్కువే బతికేస్తాము అంటూ నవ్వింది అశ్విని. ఏంటమ్మా ఆనందం? నీ బిడ్డలను మనవలను వదిలేసి దూరంగా ఉండటమా? వీరందరితో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని కంగారులో ఉండవలసిన అవసరం అసలు మీకేముంది అన్నాడు కాస్త కోపంగా వరుణ్. అరుణ్ మాట్లాడుతూ నేను చేసిన తప్పే అమ్మా, మీపై నిర్లక్ష్య ధోరణిలో ఉన్నా. మీ ప్రేమను తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించు, మాతో రండమ్మా అంటూ బాధపడుతూ కళ్ళ నీళ్లతో అడిగాడు. శ్రీకర్ గారు వరుణ్ వైపు చూస్తూ మాకేం తక్కువ, అన్నీ అమర్చి వెళ్ళావు. ఏ బాధ లేకుండా మాకు ఇంకేం కావాలి? కాకుంటే మీ అమ్మకు మన దేశం వదిలి రావడం అస్సలు ఇష్టం ఉండదు. నీకు తెలుసు కదా. పైగా ఇప్పుడు మేము తీసుకున్న బాధ్యత మాకు ఎంతో ఇష్టమైంది. ఇందులో ఏ ఇబ్బందులు లేవు. ఈ మధ్యనే శ్యామ్కి గంగకు వివాహం కూడా చేశాం. వారు మమ్మల్నే కాక ఈ ఆశ్రమ బాధ్యతల్ని కూడా బాగానే చూసుకున్నారు. మా తర్వాత కూడా ఆ బాధ్యతలు స్వీకరిస్తామని చెప్పారు. మేము కావలసిన మనుషులను పెట్టుకున్నాం. మాకు అసలు ఇబ్బందులు ఏమీ లేవురా. మీకు ఎన్నో బాధ్యతలు. ప్రతి పని చూసుకోవాలి, బిడ్డలను తీర్చిదిద్దుకోవాలి కదా. ఉపయోగం లేని స్థలం ఇప్పుడు అది అందరికీ నీడనిచ్చింది. చాలా ఆనందంగా ఉన్నామురా మేము నిజంగా అని చెప్పారు శ్రీకర్ గారు. తల్లిదండ్రుల నిర్ణయంలో ఇక ఏ మార్పు ఉండదని గ్రహించారు కొడుకులు. వారం రోజులు వాళ్లతో హ్యాపీగా గడిపారు. మనవళ్లతో ఆడుకొని మురిసిపోయారా దంపతులు. మీకే చిన్న ఇబ్బంది అయినా సరే తెలియజేయండి. ఎలాంటి అవసరాలు వస్తాయో తెలియదు. ఈ చెక్కు ఉంచండి ఇచ్చాడు అరుణ్. పిల్లల్ని చూసి మురిసిపోయారా దంపతులు. చెక్కు వద్దన్నా కూడా వినకుండా ఇచ్చి వెళ్లారు. పిల్లలు వెళ్ళిపోతుంటే చాలా బాధగా అనిపించింది పాపం ఆ దంపతులకి. కానీ తాము తీసుకునే నిర్ణయమే బాగుంది.
తమ వల్ల ఇంతమంది ఆనందంగా ఉన్నారు. తమ ఒక్కరి ఆనందం చూసుకొని వెళ్ళిపోతే అది సంతృప్తి కావచ్చు. కానీ ఇక్కడ ఉండి అందరినీ సంతోషపెడుతూ తాము పొందే సంతృప్తి చాలా గొప్పది అని ఖచ్చితంగా నిర్ణయించుకున్నారు శ్రీకర్ దంపతులు. ఆ మాటలు వింటున్న ఆశ్రమంలో పెద్దలు ఆ దంపతులు మాకై పుట్టిన ఆది దంపతులని మురుసుకున్నారు. నిజానికి ఇలాంటివి చాలా గొప్ప నిర్ణయాలు. 10 మంది శ్రేయస్సు కోరే అలాంటి దంపతులు ప్రతి ఒక్కరికి ఆది దంపతులే. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ద లిసనింగ్.